శృతి మరియు రవిల వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం వారి పెళ్లి రోజు తన భార్యకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు రవి. అందుకోసం అతడు ఒక సర్ప్రైజ్ని ప్లాన్ చేశాడు. శృతి కిచెన్లో వంట చేస్తూ ఉన్నప్పుడు ఒక కాగితపు నోటు కనిపిస్తుంది. అది చూసి ఆమె చదివినప్పుడు దాంట్లో ఒక సూచన ఉంటుంది. ఆ సూచన ఇంట్లో మరో ప్రదేశానికి సూచిస్తూ ఉంటుంది. ఆ కాగితంలో ఉన్న సూచనను అనుసరించి ఆ ప్రదేశానికి చేరుకుంటుంది ఆమె. ఆ చివరి నోట్లో పెరట్లో పూలకుండి దగ్గర ఒక కవర్ ఉంటుంది అని ఉంటుంది. ఆ కవర్ తెరిచి చూస్తూ ఉన్న శృతి మొహంలో ఎటువంటి ఆశ్చర్యము కనిపించదు. అదంతా గమనిస్తూ ఉన్న రవి చిరునవ్వులు చిందిస్తూ శృతిని గమనిస్తూ ఉంటాడు. కానీ ఆమె ముఖంలో ఎటువంటి ఆశ్చర్యం లేకపోవడంతో అతడు షాక్ అవుతాడు. అప్పుడు శృతి చెబుతుంది, "నువ్వు నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావని, ఇక్కడ దాచిపెట్టావు అని నాకు ముందే తెలుసు" అని చెబుతుంది. దాంతో తన సర్ప్రైజ్ అంతా వేస్ట్ అయిపోయిందని చింతిస్తూ ఉంటాడు రవి. అదే విషయాన్ని తన ఆఫీసులో తన స్నేహితులతో సరదాగా చెప్పుకుంటాడు. మరుసటి రోజు అతని స్నేహితుడు అతనికి ఇలా చెబుతాడు, "హిడెన్ ఫేస్ అనే యాప్ ఇన్స్టాల్ చెయ్యి. అందులో కెమెరాను ఎప్పుడైనా యాక్సెస్ చేసి ఫొటోస్ వీడియోస్తో ఒక మంచి మెమొరీస్తో సర్ప్రైజ్ ఇవ్వవచ్చును" అని సలహా ఇస్తాడు. ఆ ఐడియా విన్న రవి ఆశ్చర్యపోతాడు. ఇది ఒక మంచి ఐడియా, నేను కూడా ఈ విధంగానే నా భార్యకు సర్ప్రైజ్ ఇస్తాను అని భావిస్తాడు. అనుకున్నట్టుగానే అలా రవి ఒకరోజు రాత్రి తన భార్య నిద్రపోయిన తర్వాత తన భార్య ఫోన్ తీసుకుని ఆమె ఫోన్లో యాప్ని ఇన్స్టాల్ చేస్తాడు. దాని తర్వాత అతడు ఆ ఫోన్ని తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాడు. మరుసటి రోజు రవి ఆఫీస్కి వెళ్ళి యాప్ని టెస్ట్ చేయాలి అనుకుంటాడు. ల్యాప్టాప్లో యాప్ ఓపెన్ చేసి శృతి ఫోన్ కెమెరాను ప్రతి నిమిషం గమనిస్తూ ఉంటాడు. అలా దాదాపు అతడు రోజంతా తన భార్యను గమనిస్తూ అనేక ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటాడు. తర్వాత రోజు రవి మళ్ళీ హిడెన్ ఫేస్ యాప్ ఓపెన్ చేసి గమనించడం మొదలు పెడతాడు. అప్పుడే అతడు ఆశ్చర్యపోయే దృశ్యం కనబడుతుంది. తన భార్య ఎవరితోనో మాట్లాడుతుంది, కానీ ఆ యాప్లో ఆడియో ఆప్షన్ లేదు. బహుశా ఏదైనా డెలివరీ బాయ్ ఉంటాడేమో అనుకుంటాడు. తర్వాత అప్పుడే తనకు ఆఫీసులో పని ఉండటం వలన అతడు పనిలో బిజీ అయిపోతాడు. దాంతో తన భార్య ఎవరితో మాట్లాడిందో అనే విషయం మర్చిపోతాడు. అలా తర్వాత రోజు ఖాళీ టైంలో అతడు మళ్ళీ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి తన భార్య ఫోటోలు తీయాలి అని అనుకుంటాడు. అప్పుడు కూడా అదే వ్యక్తి అందులో కనిపిస్తాడు. అతనితో ఆమె ఎంతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తుంది రవికి. అతడు ఎవరు అని గమనించేలోపే అతడు అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఇక రోజు రవి ఇంటికి వచ్చాక తన భార్యను అడుగుతాడు, "ఎవరైనా ఇంటికి వచ్చారా నా కోసం?" అని అడగగా అప్పుడు శృతి ఎవరూ రాలేదు అని చెబుతుంది. ఆ రోజు జరిగిన అన్ని విషయాలు చెబుతుంది, కానీ ఆ విషయం మాత్రం దాచిపెడుతుంది. మరుసటి రోజు కూడా రవి భార్యను గమనించడం మొదలు పెడతాడు. ఈసారి కూడా అతడు శృతి ఎవరో వ్యక్తితో మాట్లాడుతూ ఉండడం చూస్తాడు. శృతి అతనితో మాట్లాడుతూ చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో అదే సమయంలో రవి వెంటనే శృతికి ఫోన్ చేసి, "నేను ఒక ఫైల్ని అక్కడే పెట్టి మర్చిపోయాను, అది అక్కడే ఉందా చూడు ఒకసారి" అని అడుగుతాడు. కానీ వాస్తవానికి అతడు అక్కడ ఎలాంటి ఫైల్ని కూడా పెట్టలేదు. కేవలం అతడు ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలని అనుకుంటున్నాడు. అప్పుడు వెంటనే శృతి ఆ ఫైల్ కోసం చూస్తుంది, కానీ అక్కడ ఎటువంటి ఫైల్ కనిపించదు. అదే విషయాన్ని శృతి ఫోన్లో తన భర్తకి చెబుతుంది. అప్పుడు రవి అంటాడు, "సరే, నేను వెంటనే వచ్చి చూస్తాను, వెతుకుతాను, అది ఇప్పుడు నాకు వెంటనే అవసరం" అని చెప్పడంతో ఆ మాటలు వినగానే శృతి మొహంలో రంగులు మారిపోతాయి. ఆమె భయపడుతూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు శృతి ఆ వచ్చిన వ్యక్తిని అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఇదంతా రవి తన కెమెరా ద్వారా చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతను ఇంటి బయట ఉన్న కెమెరాను ఆన్ చేసి చూడగా అతడు అక్కడి నుండి వెళ్ళిపోతున్నట్టుగా గమనిస్తాడు. ఈ సంఘటనను చూసిన రవి పూర్తిగా దిగులు చెందుతాడు. అప్పుడు రవి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, తన భార్య తనను మోసం చేస్తుందా? కానీ దానికి స్పష్టమైన ఆధారాలు లేవు. అతను ఎవరు? అసలు ఏం జరుగుతుంది? తన దగ్గర తను ఏదైనా దాచిపెడుతుందా? ఇవన్నీ ఆలోచనలు అతన్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇక రవి తన భార్య నిద్రలో ఉండగా ఒకరోజు తన ఇంటిలో ప్రతి మూలన రహస్య కెమెరాలు అమర్చుతాడు. అంతేకాకుండా అతడు ఆడియో కూడా వచ్చేలాగా ఆన్ చేస్తాడు. దాని ద్వారా అతడు శృతి మాటలన్నీ వినగలుగుతున్నాడు. మరుసటి రోజు రవి ఆఫీస్కి వెళ్ళాక తన భార్యను గమనిస్తూ ఉన్నాడు. ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. దాని తర్వాత రోజు వచ్చే వ్యక్తి కాసేపట్లో ఇంటికి వచ్చాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదంతా చూసి అతడి హృదయం పగిలిపోయినట్టుగా అయ్యింది.
తను ఎంతగానో ప్రేమించిన భార్య తనను మోసం చేస్తుంది అని అతడు ఎంతో బాధపడ్డాడు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి అంటాడు, మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలి అంటే నువ్వు నీ భర్తని చంపాలి, అందుకు నువ్వు నీ భర్తని ఈ స్లో పాయిజన్ ఇవ్వు అని చెబుతాడు. అతడు తినే ఆహారంలో కొద్ది కొద్దిగా కలిపి ఇస్తూ ఉండు అని చెబుతాడు. సరే, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, నేను అలాగే నువ్వు చెప్పినట్టుగా చేస్తాను అని అంటుంది భార్య శృతి. ఇదంతా వింటున్న రవి గుండె పగిలిపోయినట్టుగా అవుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. అప్పుడు రవి ఇలా అనుకుంటాడు, నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తేనా ఇలా మాట్లాడుతుంది? తన పట్ల తనని చంపటానికి ఈ విధంగా ప్రణాళికలు వేస్తుంది అని నమ్మలేకపోయాడు. తనలో తాను ఎంతగానో కుమిలిపోయాడు. దానికి తోడు కోపంతో ఊగిపోయాడు. కానీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు అనుకున్నాడు. అందుకే బాధతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి ప్రూఫ్స్ అన్నీ పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. ఈ కథ సమాజంలో జరుగుతున్న నిజమైన సన్నివేశాల ఆధారంగా రూపొందించబడింది. ఎవరి మనోభావాలను కించపరచడం దీని యొక్క ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ స్టోరీ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. కీప్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.